కాశీపట్టణం ఎంత గొప్పదో శంకర భగవత్పాదులే మణికర్ణికాష్టకం అనుకుంటాను. నేను చదివి చాలా కాలం అయింది. ఆ మణికర్ణికాష్టకంలో అలా ఉంది, చెప్తారు. కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయ తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ స్వర్లోకస్తులిత సహైవ విభుదై కాశ్యాం సమం బ్రహ్మణ కాశీ క్షూణితలే స్థిత గురుతర స్వర్గో లఘుత్వం గత అన్నారు. కాశీపట్టణం ఎంత గొప్పది అంటే కాశీ ధన్యతమా విముక్తి నగరి. ఇందాకే కదా తరా తమ చెప్పారు. ఇంకా ఇంతకన్నా శ్రేష్టమైనటువంటి నగరం మోక్షపురి లోకంలో ఇంకొకటి లేదు. కాశీ ధన్యతమా విముక్తి నగరి సాలంకృత గంగయ. ఆ పైన గంగానది ప్రవహిస్తోంది. ఎంతటి మహాతల్లి! బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు యొక్క స్పర్శను పొందినది. ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం పశ్చాత్ పన్నగశాయినో భగవతో పాదోదకం పావనం భూయాత్ శంభు మణి శంభు జటా విభూషణ మణి జీర్ణోర్మహర్షేరియం కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి పాతుమాం అంటారు శంకర్లే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్పర్శను పొంది మహర్షిలోంచి జహ్ను మహర్షిలోంచి వచ్చి జాహ్నవి అయి భూమి మీద ప్రవహించి అందరి పాపములను కడిగి వేయగలిగినటువంటి గంగానది ప్రవహిస్తున్నటువంటి సర్వోత్కృష్టమైనటువంటి పట్టణం. ఆ పైన మణికర్ణిక. ఆ మణికర్ణిక దగ్గర ముక్తికాంత చేతులు కట్టుకుని కింకరిగా సేవకురాలుగా నిలబడుతుంది. ఓ మణికర్ణికా తీర్థమా, నీ ఎందు స్నానం చేసిన వాడు ఎవరో చూసి నేను మోక్షం ఇచ్చేస్తానని ఆవిడ వీడిని గుర్తుపెట్టుకో, వీడు వచ్చి స్నానం చేశాడని అంటుందేమోనని కూర్చుంటుందట. అక్కడ చేతులు కట్టు కూర్చుంటుందట ముక్తికాంత. ముక్తిర్హి తత్కింకరి స్వర్లోకస్తులిత సహైవ విభుదై కాశ్యాం సమం బ్రహ్మణ. దేవతలందరూ ఒకప్పుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారట, మేమందరం ఇన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటాం, అందరూ స్వర్గలోకానికి రావాలని కోరుకుంటారు కదా, స్వర్గలోకం గొప్పదా కాశీ గొప్పదా అని. నేను చెప్తే మాత్రం మీ మనసు చివుక్కు మనచ్చు, కాశీ గొప్పది అన్నాను అనుకో, మీరు బాధపడచ్చు. అంతెందుకు కానీ నేను దివ్యమైన త్రాసు తయారు చేస్తాను అని ఆయన ఒక పెద్ద త్రాసు ఒకటి తయారు చేశాడు. అందులో ఒకవైపు స్వర్గలోకాన్ని పెట్టాడు ఒక తక్కెట్లో, ఒక తక్కెట్లో కాశీపట్టణాన్ని పెట్టాడు. ఏది బరువు అయిందో అటువైపు తక్కెడ కిందకి దిగిపోతుంది కదా. అటువైపు ఉన్న తక్కెడ అంటే కాశీ ఉన్నది కిందకి దిగిపోయింది, అందుకని భూమి మీదకి వచ్చింది. స్వర్గలోకం కాశీపట్టణం కన్నా తేలికైపోయి తేలిపోయి పైకి వెళ్ళిపోయింది. అంటే స్వర్గలోకంలో దేవతలు ఉంటారనుకుని వాళ్ళు సంతోషపడాలా, కాశీపట్టణానికి వచ్చే అవకాశం కలిగిందని మనం సంతోషించాలా? దేవతల కన్నా అదృష్టవంతులు ఎవరంటే కాశీపట్టణం వచ్చిన వాళ్ళే. కాబట్టి ఆ అవకాశం పరమేశ్వరుడు మనకిచ్చాడు, ఆయనే ప్రవేశింపజేశాడు, ఆయనే అనుగ్రహించాడు. ఏదో అన్నారని 4 మాటలు అన్నాను తప్ప నిజంగా అనాలని కాదు. ఎందుకంటే ఇవాళ మనసంతా మాధుర్యంతో నిండిపోయి ఉంది. కాబట్టి అటువంటి కాశీపట్టణ వాసాన్ని అనుగ్రహించిన ఆ విశాలాక్షి అన్నపూర్ణ సహిత విశ్వనాథుడే మనందరినీ కూడా బ్రతికున్నంత కాలం మనకి మనవాళ్ళకి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి, జ్ఞానవైరాగ్యములను కూడా కటాక్షించమని ప్రార్థన చేస్తూ స్వస్తి.